మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం, చివరి లైన్ చదువుదాం. లేకపోతే ఆ వచనం చూద్దాం. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు ప్రధాన యాజకులకి పరిసయ్యులకి ఏమి జ్ఞాపకం ఉందట? 3 దినములైన తర్వాత తిరిగి లేస్తాడని చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం ఉంది. తిరిగి లేస్తాడన్న విశ్వాసం వారికి లేదు. ఆయన అలా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేస్తానని చెప్పాడు. శిష్యులు ఆయన బాడీని ఎత్తుకుని వెళ్ళిపోయి తిరిగి లేచాడని చెప్పనైనా చెప్తారు, వీళ్ళు కబుర్లు చెప్తారు. కాబట్టి మీరు ఆ రాతికి, ఇందాక ఆరాధనలో చెప్పినట్లుగా ఆ రాతికి మీరు ఏం చేయండి? ముద్ర వేయండి, ఇంకా కావలి వారిని ఇంకా పెట్టండి. పిలాతు అన్నాడు, ఆల్రెడీ పెట్టాం బాబు, నీకు కావాలంటే నీ యొక్క చేతనైనంత మట్టుకు ఎంతమందిని పెట్టుకుంటావో పెట్టుకో, ముద్ర కూడా వేస్తావా, సరే వెయ్యి అని చెప్పి ఆనాడు పరిసయ్యుల శాస్త్రులకి పాంటియస్ పైలట్, పొంతు పిలాతు అనే రాజు ఆనాడు గవర్నర్. మీరు గూగుల్లో కొడితే బైబిల్లో ఉన్న ప్రతి సంగతి కూడా యథార్థమైనది. పాంటియస్ పైలట్, జీసస్ టైం అని కొడితే మీరు అతని పిక్చర్తో సహా, మీరు ఒకవేళ పిక్చర్ వస్తుందో తెలియదు కానీ అతడు చరిత్ర అంతా మనకు వస్తుంది. సో ఆ పాంటియస్ పైలట్ పిలాతు అనే ఆ యొక్క అధికారి తెలియపరుస్తున్నాడు పరిస్థితులకు ఏంటంటే, మీ చేతనైనంత మట్టుకు మీరు చేయండి. ఆల్రెడీ కావలి వారిని పెట్టాము, అందరినీ పెట్టాము, సో ముద్ర వేశాము. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉంది. ఈ పరిసయ్యులకి, శాస్త్రులకి, ఈ ప్రధాన యాజకులకి యేసు ప్రభు తిరిగి లేస్తాననే మాట ఎలా ఉందట? జ్ఞాపకం. ట్విస్ట్ ఏంటంటే శిష్యులకి జ్ఞాపకం లేదు. ఎవరికి జ్ఞాపకం లేదు? ఏం జ్ఞాపకం లేదు? యేసు ప్రభు తిరిగి లేస్తాననే మాట జ్ఞాపకమే లేదు. కానీ ఎవరికి జ్ఞాపకం ఉంది? శత్రువులకి జ్ఞాపకం ఉంది. కొన్నిసార్లు మన పండగ మనకే జ్ఞాపకం ఉండదు. ఈరోజు పండగ, ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు ప్రభుని ఆరాధించాలి, ఈరోజు ఆదివారం, పునరుద్ధాన దినం, ఈరోజు ఈస్టర్ పండుగ, ఈరోజు ప్రభుని ఆరాధించాలి. మన పండగ మనకే గుర్తుండదు. అమ్మ లేపాలి, అరే లెగరా, ఈరోజు పండుగరా, లెగరా, ఈరోజైనా రారా. నాన్న లేపాలి, వెనకాల నుంచి తొయ్యాలి. అప్పుడు కానీ ఈరోజు మన పండగ. అందరూ వైట్ బట్టలు వేసుకుని వెళ్తున్నారంటే, ఫేస్బుక్లో ఏంటి సిలువలు ఎక్కువ కనిపిస్తున్నాయి, వాట్సాప్ స్టేటస్లో ఏంటి సిలువలు కనిపిస్తున్నాయి, ఈరోజు గుడ్ ఫ్రైడేయా, సో అని చెప్పి అప్పుడు బయలుదేరతారు అనమాట కుర్రోళ్ళు కొంతమంది. అంటే నీ పండుగ నీకు జ్ఞాపకము. ఈరోజు రిజరక్షన్స్ అండి, ఈరోజు ఈస్టర్స్ అండి, ఈరోజు ప్రభు తిరిగి లేచినదనమా. కొంతమందికి సిలువలో యేసు ప్రభు ఎన్ని మాటలు పలికాడంటే, 3 మాటలు పలికాడు కదా, 3 కదా నాకు తెలుసు అంటారు. కాదు బాబు 3 కాదంట, అదే 6, మర్చిపోయినలే. 3 అంట, తర్వాత ఎన్నంట? 6. మరి ఏం జ్ఞాపకం ఉంటుంది నీకు చెప్పనా? ఎక్కడ నూడిల్స్ బాగుంటుందో జ్ఞాపకం ఉంటుంది, ఎక్కడ బట్టలు బాగుంటాయో అది జ్ఞాపకం ఉంటుంది, ఏ షాపుకి వెళ్తే మంచి బంగారం తక్కువ రేటుతో దొరుకుతుంది అది మనకి జ్ఞాపకం ఉంటుంది, ఏ షాపుకి వెళ్తే మా సహోదరులకి అయితే ఎక్కడ మంచి చీర దొరుకుతుందో టక్కన ఫోన్ చేస్తే ఎక్కడెక్కడ బ్లౌజ్ కుట్టించాలో అడిగితే చక్క చెప్తారు, ఎక్కడ శారీ కొనాలో అడిగితే చక్క చెప్తారు, బ్రదర్స్ అడిగితే ఎక్కడ బట్టలు కొనాలో అడిగితే చెప్తారు. అవన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఈరోజు ఐపీఎల్ సాయంత్రం ఎవడబడికి మ్యాచ్ అడిగితే చెప్తారు. అరే బాబు నీ చదువులో ఫస్ట్ చాప్టర్లో ఏముందో చెప్పు, సబ్జెక్ట్ నీ సిలబస్ ఏంటో చెప్పంటే అలాగ నోర్లు ఎల్లబెట్టుకుని ఏమో అని చూస్తారు. ఈరోజు మనకి జ్ఞాపకం ఉండాల్సినవి ఏముండట్లేదు. సేవకుడు జ్ఞాపకం చేయాలి, ఫోన్ చేసి జ్ఞాపకం చేయాలి, అమ్మ జ్ఞాపకం చేయాలి, భర్త జ్ఞాపకం చేయాలి, భార్య జ్ఞాపకం చేయాలి, బిడ్డలు జ్ఞాపకం చేయాలి, తల్లిదండ్రులు జ్ఞాపకం చేయాలి, వీరందరూ జ్ఞాపకం చేయాలి, దేవుడు జ్ఞాపకం చేయాలి. అందరూ జ్ఞాపకం చేస్తే అందరు నిన్ను మోటివేషన్ నీకు చేస్తే అప్పుడు కానీ నీకు మోషన్ రాదు. మోషన్ అంటే ఏంటి? ఆ మోషన్ కాదు. మోషన్ అంటే ఏంటి? కదలిక రాదు. ఇంగ్లీష్లో మోషన్ అంటారు దాన్ని, కదలిక రాదు. ఈరోజు నీవు జ్ఞాపకము పెట్టుకోవాల్సిన వాటిని జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? ఇదేదో వాక్యం మా కోసమే ప్రత్యేకంగా చెప్తున్నట్టున్నారని అనుకోకండి. నేను అర్థం ప్రభువా నీ ప్రజలకు ఏం చెప్పాలి అని ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే, బాబు ఇది చెప్పు అని స్వయంగా వచ్చి చెప్పలేదు, కానీ నా హృదయంలో బలమైన ప్రేరేపణ ఈ మాటలు చదువుతున్నప్పుడు ఈ మాటలు నువ్వు చెప్పు అని చెప్పి దేవుడు నాకు ఈ మాటలు చెప్పాడు. ఈరోజు తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడతాడు. మాట్లాడడానికే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు, మాట్లాడడానికే దేవుడు నాతో మాట్లాడాడు, మీతో మాట్లాడమని మీకే చెప్పమన్నాడు. ఇదే వర్తమానం కృతపాలనలో కూడా అందిస్తాను. సో ఆనాడు పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి బాగా జ్ఞాపకం ఉంది.
మరలా మన స్టోరీకి వద్దాం. కానీ ఎవరికి జ్ఞాపకం లేదు? శిష్యులకి ఏమాత్రం కూడా జ్ఞాపకం. ఇది ఈరోజు మన యేసు ప్రభు కుమార్తెలుగా, కుమారులుగా, ఆయన బిడ్డలుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు దేవుని సంగతులు జ్ఞాపకం ఉండట్లే, వాక్య సంగతులు జ్ఞాపకం ఉండట్లే, మేలైన సంగతులు జ్ఞాపకం ఉండట్లే. ఎంత విచారకరం. ఈరోజు ఈ పునరుద్ధానం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకో చెప్పనా? మనం ఏవి జ్ఞాపకం పెట్టుకుంటాం? గొలుసు, బంగారం జ్ఞాపకం ఉంటుందా? చైన్ తప్పనిసరిగా జ్ఞాపకం ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక చిన్న క్లిప్ జ్ఞాపకం ఉంటుందా? మన సహోదరులు క్లిప్పులు పెట్టుకుంటారు, జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే అది 20 రూపాయలు 10 రూపాయలు పోతే ఏమో ఏం చేయొచ్చు, ఇంకోటి కొనుక్కోవచ్చు. కానీ బంగారం పోతే గుండె జారిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తాం? జాగ్రత్తగా పెట్టుకుంటాం. అంటే ఏవి జ్ఞాపకం ఉంటే మనకి? శ్రేష్టమైనవి. మీకు ఒక విషయం చెప్పను, పునరుద్ధానం కూడా, రిజరెక్షన్ కూడా శ్రేష్టమైనది. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం 20వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయం 20వ వచనం. పునరుద్ధానం అనేది శ్రేష్టమైనది. లోకాసు వార్త 24వ అధ్యాయం 20వ వచనం. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొంతమంది స్త్రీలట చరిత్రలో మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన ఏమేరట? మరలా పొందిరి. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. కొందరైతే ఎటువంటి పునరుద్ధానం అంటే ఈ యొక్క పునరుద్ధానం మరీ శ్రేష్టమైన పునరుద్ధానం. ఎటువంటిదట? శ్రేష్టమైన పునరుద్ధానం. అంటే ఈ పునరుద్ధాన పండుగ శ్రేష్టమైనది. అంటే ఒక పునరుద్ధానం ఎటువంటిదంటే, లాజర్ని యేసుప్రభువారు ఏం చేశారు? 4వ దినమున ఏం చేశారు? తిరిగి లేచారు. ఇప్పుడు నువ్వు తిరిగి లేచిన లాజరు, చరిత్ర చెప్తుంది, మరలా తిరిగి లేచిన లాజరు మరలా కొన్ని సంవత్సరాలు బ్రతికి మరలా ఏమయ్యాడు? చనిపోయాడు. అది పునరుద్ధానం. అంటే చనిపోయిన వ్యక్తి మరలా లేపబడటం పునరుద్ధానం. అయితే శ్రేష్టమైన పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, ఇక మరలా ఎన్నడూ చనిపోడు. ప్రకటన 1వ అధ్యాయం చూడండి, యేసుప్రభువారిని గురించి ఒక మాట రాయబడుతుంది. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదువుతారా? 1వ అధ్యాయం నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినైన, మృతుడునైతిని గాని యుగయుగములు ఎలా ఉన్నాడట? సజీవుడిగా ఉన్నాడు. సో శ్రేష్టమైన పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమ శరీరాన్ని ధరించుకొని మరలా ఏమాడట? తిరిగి లేచాడు. ఇక మరలా చనిపోతాడు ఆయన? మరలా చనిపోడు. సో అది శ్రేష్టమైన పునరుద్ధానం. కాబట్టి నీవు నేను కూడా శ్రేష్టమైన పరలోక విషయాలు, శ్రేష్టమైన దేవుని విషయాలు, భక్తి విషయాలు, ఏవైతే శ్రేష్టమైనవో, ఏవైతే నిత్యము ఉండేవో వాటి యందు మనం, అందుకే ఉంటుంది కదా బైబిల్లో, ఏవైతే శ్రేష్టమైనవో, మాన్యమైనవో, నిత్యమైనవో, ఏవైతే రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి యందు వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? మీ యొక్క హృదయం ఏం చేసుకోవాలంటే ధ్యానాన్ని పెట్టుకోండి అనే మాట మనం చూస్తాం. వెనకాల ఉన్నవారు వింటున్నారా? సో శ్రేష్టమైన పునరుద్ధానం మనము కలిగి ఉండేవారుగా, అటువంటి వాటి యందు మనం ఆలోచన కలిగి ఉండేవారుగా, జ్ఞాపకం పెట్టుకునేవారుగా మనం ఉండాలి. ఈరోజు ఒక పాఠం ఏంటంటే, మనము మరణాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం, కానీ పునరుద్ధానాన్ని ఏం చేసుకోవట్లేదు? జ్ఞాపకము పెట్టుకోవట్లేదు. ఈ దినమున చాలామంది వారి ఇంట్లో కోల్పోయిన వారిని, మన క్రైస్తవులైన వారు వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు, కానీ వెళ్ళవచ్చు. అక్కడ ఫ్లవర్స్ అన్ని పెట్టచ్చు, వారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఒక విషయం నేను చెప్తాను. ఈరోజు క్రైస్తవులందరూ వారి ప్రియులు చనిపోయిన వారి యొక్క మరణాన్ని ఏం చేసుకుంటూ ఉంటారు? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చనిపోయారు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, మరణాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మరొకటి ఉంది, మరణానికి నాణానికి మరొక కోణం ఉంది. ఏంటి అంటే, మరణం తర్వాత ఏముంది చెప్పండి? ఒక వ్యక్తికి ఏముంది? పునరుద్ధానం. చెప్పండి, మీ నోటితో ఏముంది చెప్పండి? పునరుద్ధానం కూడా ఉంది. నువ్వు మరణం దగ్గర ఆగిపోతే, ఆ మొదటి మెట్టు దగ్గర ఆగిపోతే ఇంకా 9 మెట్లు ఉన్నాయి. శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. కాబట్టి ఎవరైతే మీ ప్రియులు ఎవరైతే నిద్రించారో ప్రభునందు, ఈరోజు ధైర్యం తెచ్చుకో. మరణమైపోయారు, మనతో కూడా లేరు అని బాధపడుతున్నావేమో,
కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, మర్చిపోతున్నావేమో శిష్యుల వలె, పునరుద్ధానం కోసం మర్చిపోతున్నావేమో, పునరుద్ధానం ఉందనే అసలు సంగతే నీకు తెలియట్లేదేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మరణమే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, క్రిందున్న విషయాలే జ్ఞాపకం చేసుకుంటున్నావు, భూలోక సంబంధమైన విషయాలే జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఇక్కడ ఉన్న పై విషయాలే జ్ఞాపకం చేసుకుంటున్నావు. కానీ లోపల హృదయంతరంగాల నుంచి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆ యొక్క శ్రేష్టమైన పరలోక సంబంధమైన విషయాలు కూడా జ్ఞాపకం చేసుకో, ఆ పునరుద్ధానాన్ని ఒక్కసారి చూడు అని చెప్పి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కోసం మనం ఏం చేయాలంటే ఆలోచన చేసేవారుగా ఉండాలి. మనం చూసినప్పుడు ఆనాడు శిష్యులకు ఎందుకు పునరుద్ధానం ఎందుకు జ్ఞాపకం రాలో తెలుసా? శిష్యులకి ఎందుకు పునరుద్ధానం విషయం ఎందుకు జ్ఞాపకం రాలో తెలుసా? యేసుప్రభువారు తిరిగి లేపబడతారనే విషయం ఎందుకు జ్ఞాపకం రాలేదంటే, యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం మొన్నటి దినమున ఏం చేయబడ్డారని చెప్పండి? సిలువ వేయబడ్డారు. ఆ సిలువే వారికి జ్ఞాపకం వస్తుంది, ఆ పరిస్థితులే వారికి జ్ఞాపకం వస్తున్నాయి, ఆ మరణమే జ్ఞాపకం వస్తుంది, ఆ భయంకరమైన స్థితిగతులే జ్ఞాపకం వస్తుంది, ఆ గతమే జ్ఞాపకం వస్తుంది, ఆ జరిగిపోయిన విషయమే జ్ఞాపకం వస్తుంది. కానీ భవిష్యత్తు వారికి ఏమాత్రం కూడా ఏమవ్వట్లేదు చెప్పండి? జ్ఞాపకం రావట్లేదు. ఈనాడు చాలా మంది జీవితాలు అదే, ఆ గతమే, ఆ గాయమే, ఆ వేదనే, ఆ మరణ సంఘటనే, ఆ యొక్క గుండె చెదిరిన పరిస్థితే, ఆ నష్టమే, ఆ అప్పుల పరిస్థితే, ఆ వేదనే, ఆ కృంగిపోయిన పరిస్థితే, ఆ డిప్రెషనే, ఆ వెనకాల ఆ పాస్ట్ సిన్ఫుల్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పాప జీవితమే, అది మాత్రమే చాలా మందికి ఏమవుతూ ఉంటుందంటే అదే జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఈరోజు అదే నీకు జ్ఞాపకం వస్తుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు మరణాన్నే జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇక్కడ మరణం అంటే అర్థం ఏంటంటే, ఏవైతే ఈ యొక్క లోకంలో అనారోగ్యం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది పునరుద్ధానం కూడా ఉంది. ఏముంది? ఇప్పుడు పునరుద్ధానంతో నాకేం పని, ఈ లోకంలో కష్టాలతో నేను ఉడికిపోతుండే పునరుద్ధానం అంటారేంటి? అప్పుడే నేను చచ్చిపోయి పైకి వెళ్ళిపోవాలా అని చెప్పి అనుకుంటున్నారేమో. పునరుద్ధానం అంటే ఒక అర్థం ఏంటంటే, నిజంగా పునరుద్ధానం మనం అవుతాం. అయితే ఈ లోకంలో కూడా పునర్ అంటే అర్థం ఏంటి తెలుసా? తిరిగి. ఉద్ధానం అంటే అర్థం ఏంటి తెలుసా? లేపటం. అంటే నీ పరిస్థితులు ఏవైతే మరణకరమైన పరిస్థితులు, పడిపోయిన పరిస్థితులు, చితికిపోయిన పరిస్థితులు, నలిగిపోయిన పరిస్థితులు, నీ బాధలు, నీ కన్నీరు, ఆ మరణ పరిస్థితులు, ఆ చేదు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు అట్ట దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా, ఈ యొక్క రిజరక్షన్ పండుగ సందర్భంగా, ఈ ప్రభు తిరిగి లేచిన పర్వ దినము సందర్భంగా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, పడిపోయిన నీ పరిస్థితులు ఏం చేస్తాడని తిరిగి లేపుతాడు. పునరుద్ధానం అవుతుంది. అదే పునరుద్ధానం యొక్క అనుభవం. ఈరోజు నీ యొక్క జీవితంలో ఎక్కడెక్కడ పడిపోయావు, నీ కుటుంబం ఎక్కడెక్కడ పడిపోయింది, ఎటువంటి నీవు పునరుద్ధానం లేని పరిస్థితులు నీ జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నాయో నీవు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు దేవుడు అంటున్నాడు, వెనుకున్న వాటిని మరిచి ఏమంటున్నాడు దేవుడు? పునరుద్ధానం వైపు చూడు. పడిపోయిన వాడు మరలా లెగిస్తాడు లేకడా? చెప్పండి. పడిపోయిన వాడు లెగిస్తాడు లేకడా? లేస్తాడు. పడిపోయిన నీ జీవితం, పడిపోయిన నీ కుటుంబం, పడిపోయిన నీ యొక్క ఆర్థిక వ్యవస్థ, పడిపోయిన నీ యొక్క ఆరోగ్యము, పడిపోయిన నీ యొక్క జీవితము, ఆ యొక్క సమస్యలు ఏవైతే నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఒకవేళ పడిపోయామో, నీ యొక్క పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడంట? తిరిగి లేవనెత్తుతాడు. ఆయన పునరుద్ధానం, ఆయన ఒక మాట అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన పునరుద్ధానమును జీవము ఆయనేనట. తిరిగి నీ జీవితాన్ని లేపగలిగిన వాడు ఆయనే. ఒకవేళ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయావా, ఒకవేళ ఉద్యోగం రావట్లేదా, ఎందుకు నువ్వు పనికి రావరా, నీ బ్రతికెందుకు అని చెప్పి ఒకవేళ అందరు నిన్ను అంటున్నారా, ఏం జీవితం నీ జీవితం అని చెప్పి అందరూ హేళన చేస్తున్నారా, తిరస్కరిస్తున్నారా, పడిపోయిన జీవితంగా ఉందా నీ యొక్క జీవితము, ఏంటి జీవితము, చచ్చినా బాగుండే కదా అని చెప్పి అనుకుంటున్నావా? ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు నాకు ఈ సమస్యలు, ఏంటి పండగే కానీ నా జీవితంలో ఏ సంతోషం లేదు, ఏదో పైన ఏదో బాగున్నాను కానీ లోపల నా జీవితంలో ఏ ఆనందం లేదని చెప్పి బాధపడి కృంగిపోయి నువ్వు కృషించి నువ్వు వేదనతో నీవు దుఃఖపడుతున్నావా? దేవుడి యొక్క దినమని నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే పడిపోయిన నీకు పరిస్థితులు ఏం చేస్తారట? తిరిగి లేవనెత్తేవాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ద బైబిల్ సేస్ జీసస్ సెడ్ లైక్ దిస్, ఐఎమ్ ద రిజరక్షన్, ఐఎమ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. పునరుద్ధానమును జీవమును నేనే. ఒక మాట చెప్పండి, చనిపోయిన మనిషి యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని తిరిగి లేవనెత్తితే, చచ్చిపోయిన నీ యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులను తిరిగి లేవనెత్తడా? లేవనెత్తలేడా? అప్పుల ఊబిలో కురిగిపోతే లేవనెత్తలేడా? సమస్యల్లో కురిగిపోతే లేవనెత్తలేడా? ఇబ్బందుల్లో కురిగిపోతే లేవనెత్తలేడా? ఆత్మీయతలో నష్టపోతే లేవనెత్తలేడా? అయోమయ జీవితాన్ని మరలా తిరిగి సెటరేట్ చేయలేడా? ఫెయిల్యూర్ జీవితాన్ని తిరిగి సక్సెస్ పదంలో నడిపించలేడా? కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు మరలా అనుగ్రహించలేడా? ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేసుకో, పునరుద్ధానమును జీవమును ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన నీ జీవితాన్ని తిరిగి లేపుతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మనల్ని ఉద్ధరించేవాడు ఆయనేనంట. మనల్ని ఉద్ధరించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. నిన్ను ఉద్ధరించగలవాడు, నీ జీవితాన్ని ఉద్ధరించేవాడు ఆయనే అన్నాడు. శిష్యులు మరణం కోసమే ఆలోచిస్తున్నారు. లోక సువార్త 24వ అధ్యాయం 20వ వచనం. మన ప్రధాన యాజకులను అధికారులను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి
ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం అయిపోయింది. అక్కడ అమ్మాయి గ్రామంలో ఉన్న ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభువారని తెలియపరచకుండా ఆ శిష్యులతో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ శిష్యులను అడిగినప్పుడు ఏంటి ఏమైంది ఏ సంగతులు అంటే వారు చెప్తున్నారు, నీకు సంగతులు తెలియదా, ఎలాగూ మరణశిక్షకు యేసు ప్రభువారిని అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము ఏం చేసాము, నిరీక్షించి ఉంటుమి అని చెప్పి వారు చెప్తున్నారు. అంటే యేసుప్రభు వారు పునరుద్ధానం అయిపోయారు, నెమ్మదిగా వచ్చి వారితో మాట్లాడుతున్నారు అన్నమాట. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే పాస్టర్ గారు నెమ్మదిగా ఏదో వేషం వేసుకొని, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు లేకపోతే నీకు తెలిసిన వారు ఏదో లేకపోతే మారు వేషం వేసుకొని నీ యొక్క జీవితం దగ్గరకు వచ్చి ఒకవేళ ప్రశ్న అడిగితే నువ్వేమంటావంటే, ఇదిగో నా జీవితం ఎలా ఉంది, ఏం జీవితం ఏముంది అని చెప్పి ఒకళ్ళు వంటమేమో అన్నట్టు శిష్యులు కూడా అదే అంటున్నారు. ఇదిగో యేసుప్రభు వారి కోసం చెప్పమంటే ఏం చెప్తాం, ఆయన మరణ శిక్షకు అప్పగించి ఆయన ఏం చేశారు, సిలువ వేసేసారు. మేము అనుకున్నాము ఆయనే మమ్మల్ని విడిపిస్తాడేమో, ఇశ్రాయేలు విమోచించేవాడు ఈయనేనేమో, ఆయనే రాజు అవుతాడేమో, ఆయన్ని రాజుగా కూర్చుని పెడదాము, ఈ ఆధిపత్యం నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడేమో అని ఎన్నో కళ్ళలు కన్నాం. మా కళ్ళలన్నీ నీరు గారిపోయాయి, బూడిదలో పూసిన పన్నీరు వల్లే మారిపోయాయి, పరిస్థితులన్నీ చేజారిపోయాయి. ఆయన సిలువ వేశారు, ఆయన చంపేశారు, అరిమితి యోసేపు సమాధులు ఆయన పెట్టబడ్డాడు, ఇంకేముంది పరిస్థితులన్నీ చేజారిపోయాయి అని చెప్పి వారు దేన్ని జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి, మరణాన్ని. సిలువ మరణాన్ని మాత్రమే వారు ఏం చేసుకున్నారు చెప్పండి, జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకవేళ మీ యొక్క జీవితంలో కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నారా? సాతానట చాలా తెలివైన వాడు. మన జీవితాల్లో ఏవి జ్ఞాపకం చేస్తారో తెలుసా? మన గత పాపాలు జ్ఞాపకం చేస్తారట. ఇగో నువ్వు గతంలో ఇది చేసావు, ఈ తప్పు చేసావు, ఇక దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు, దేవుడు నిన్నెలా క్షమిస్తాడు, దేవుడు నిన్నెలా నడిపిస్తాడు, దేవుడు నిన్నెలా దీవిస్తాడు అని చెప్పి మన గత పాపాలను సాతాను ఎప్పుడు మన మైండ్లో పెడుతూ ఉంటాడట. నువ్వేమాత్రం కూడా ఎన్నిక లేని దానివి, ఎన్నిక లేని వాడివి, నీవు నిష్ప్రయోజమైన వాడివి, కాబట్టి నీవు అవమానింపబడిన వాడివి, నిన్ను దేవుడు కూడా క్షమించడు అని చెప్పి సాతాను మాట్లాడుతుంటాడట. అవి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకే ఇవన్నీ మరణ సంబంధమైన జ్ఞాపకాలు, ఇవన్నీ మృత సంబంధమైన జ్ఞాపకాలు, భూలోక సంబంధమైన జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు, చెడ్డ జ్ఞాపకాలు. కానీ ఇవి మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అలా సాతాను వచ్చి మన గత పాపాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం వెంటనే వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. తూర్పుకు పడమరకు ఎంత దూరమో దేవుడు నా పాపాలు ఏం చేశాడు, అంత దూరం చేశాడు. నువ్వెప్పుడు వచ్చి మళ్ళీ నాకు చెప్తున్నావు, పోరా సాతానా అని చెప్పాలి. తూర్పుకు పడమరకి ఎంత దూరమో మన పాపాలు ఏం చేశారట, మనకు అంత దూరపరిచాడట. ఇంకో మాట ఉంది బైబిల్లో, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి, నా గత పాపాలు జ్ఞాపకం చేయకు సాతానా, క్రీస్తు సిలువ రక్తమునందు నా ప్రతి పాపం ఏం చేయబడింది, కడబడింది, పీరియడ్, ఫుల్ స్టాప్, అక్కడ ఆగిపోయింది అంతే. నువ్వు మరలా నా గత పాపాలు జ్ఞాపకం చేయకు, యేసు రక్తం చూపించు. సాతాను నీకు గత పాపాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాక్యాన్ని నువ్వు చూపించు. కొన్నిసార్లు అంటే గత ఓటములు జ్ఞాపకం చేస్తారట. నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయిపోతావు, నువ్వు ఒక ఫెయిల్యూర్వి, నువ్వు ఎప్పుడు ఫెయిల్యూర్గానే ఉంటావు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటావు, నీ జీవితంలో ఎప్పుడు ఓటం వస్తూనే ఉంటుంది. యువర్ ఫెయిల్యూర్, నువ్వు ఒక ఫెయిల్యూర్వి. నీకు ఒక చదువు అవ్వదు, నీకు ఉద్యోగం రాదు, నీ వ్యాపారం సరిగా చేసుకోలేవు, నీ ఇల్లు ఎప్పుడు ఎలాగ ఉంటుంది, నీ కుటుంబం ఎలాగ ఉంటుంది అని చెప్పి సాతాను సంబంధికులు, మనుషులు చుట్టాలా కావచ్చు, బంధువుల రూపంలో కావచ్చు, సాతాను అంటే డైరెక్ట్గా 2 కొమ్ములతో వచ్చి నువ్వు ఫెయిల్యూర్వి అండవు. ఎవరు వచ్చి అంటారు? మన పక్కింటి బాబాయ్ వచ్చాడు, మన పిన్నో, మన అక్కో, మన ఎదురింటి వాళ్ళు, మన స్నేహితులు, వాళ్ళే వచ్చి అంటారు, అరే ఎందుకు పనికి వస్తారు అని చెప్పి వారే మాట్లాడతారు. మన ముందు మాట్లాడకపోవచ్చు, కొంతమంది మన ముందు కూడా మాట్లాడేస్తారు, కొండ బద్దలు కొట్టినట్లుగా మన ముందు మాట్లాడేసి ఏం మాట్లాడాడో అర్థం చేసుకునే లోపే మాట్లాడేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం మొఖాలు మార్చుకుని అలా కూర్చొని ఇలాగ అన్నాడు, ఇలా చేశారు, ఇలా అని చెప్పి మనకు బాధ వేస్తుంది. అప్పుడు ఏంటి ఎలాగన్నాం అని చెప్పి అప్పుడు ఫోన్ చేస్తారు ధైర్యవంతులు అయితే. ధైర్యవంతులు కాకపోతే ఇంకా వాళ్ళతో మాట్లాడడం వేస్తే మాట్లాడడం మానేస్తారు. కొంతమంది వేరే మనుషుల దగ్గర చెప్పుకుంటారు మనం ఫెయిల్యూర్స్ అని, మనం ఓటమి పాలయ్యామని. నిజమే, ఫెయిల్యూర్ జీవితాలను ఎత్తి చూపించే లక్షణం ఎవరిదంటే మనుషులది, లోకంలో ఉన్న మనుషులది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, ఒక అబ్బాయికి తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, వెంటనే అరే ఈ ఎక్కువ మార్కులు వచ్చిన అబ్బాయి అందరికి ఫోన్ చేశారు, నీకన్నా వచ్చాయి ఎందుకు అడిగేస్తున్నాడు అందరినీ? ఎందుకు చెప్పండి? నాకు ఎక్కువ వచ్చే, నీకు ఏమాత్రం తక్కువ వచ్చి ఉంటే, తక్కువ వస్తే ఒక గేమ్ ఆడేసుకుందాం, 400 350 వచ్చాయా? నా యవ్వన కాలంలో జాబ్ చేయకముందు నాతో పాటు ఇంటర్వ్యూకి ఒక అబ్బాయి వచ్చాడు. నేను వాడికి అన్ని మెలకువలన్నీ నేర్పాను. వాడికి నాకన్నా ముందు జాబ్ వచ్చింది, అంటే అపాయింట్మెంట్ వచ్చింది. నాకు ఇంకా రాలేదు. ఇంటికి వచ్చి ఏరా నీకు ఇంకా రాలేదా అని చెప్పి ఇలా స్టైల్గా మాట్లాడుతున్నాను. నీకు ఇంకా రాలేదా, నీకు ఇంకా జాబ్ రాలేదా? నాకు వచ్చేసిందిరా, ఈరోజు నాకు మెయిల్ వచ్చిందిరా అని చెప్పి అంటున్నాడు. మా డాడీ, మా మమ్మీ, మా ఇంట్లో బాబాయ్, అదేంటి నువ్వే కదా అన్నీ చెప్పి ఆ వ్యక్తిని తీసుకెళ్ళవు, తనకు వచ్చింది నీకు ఇంకా ఏం రాలేదా అని చెప్పంటే పైకి వెళ్ళి మేడమేకి వెళ్ళి చర్చిలోకి వెళ్ళి
ఏడ్చి కన్నీళ్ళతో ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు జాబ్ రావడం కాదు, వాడికన్నా ముందు రావాలి అని ప్రార్థన చేశాను. వాడికి December 1 అపాయింట్మెంట్ వస్తే నాకు November 24 అపాయింట్మెంట్ వచ్చింది. ఎందుకు ఈ విషయం ఇంతవరకు జ్ఞాపకం ఉందంటే అది దేవుడు చేసిన కార్యమే అని నాకు తెలుసు కాబట్టి ఇంతవరకు టైమింగ్తో సహా, డేట్తో సహా నాకు జ్ఞాపకం ఉంది. 2016 సంవత్సరం అనుకుంటా, December 1 అబ్బాయికి అపాయింట్మెంట్ వస్తే November 24 నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. తనకన్నా మంచి ప్రాసెస్లో అపాయింట్మెంట్ ఇచ్చారు. మనుషులు మనల్ని ఫెయిల్యూర్గా చూస్తారేమో, దేవుడు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? యువర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. నేను నిన్ను ధైర్యపరుస్తా, నేను నిన్ను లేవనెత్తుతా, నేను నీకు పునరుద్ధాన అనుభవాన్ని ఇస్తా, నేను నీకు జీవితాన్ని నిలబెడతా. పునరుద్ధానం అంటే తిరిగి లేపడం మాత్రమే కాదని నిలబెడతాడు, నడిపిస్తాడు, స్థిరపరుస్తాడు. మన వేరులు క్రిందకి సంవత్సరాలుగా స్థిరపరిచి మన జీవితాన్ని ఒక కోటగా, ఒక శిఖరంగా స్థిరపరిచి, బలపరిచి, అలా కోటగా అనేకులకు ఆశ్రయముగా మనల్ని దేవుడు నిలబెడతాడు. పునరుద్ధాన అనుభవం అంటే అదే. సాతాను అంటాడు నువ్వు ఒక ఫెయిల్యూర్ అంటాడు. దేవుడు అంటాడు నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి ఏమవుతాడు? లేస్తాడు. దేవుడు చెప్పే మాట అది. సాతాను అంటాడు ఇతరుల మాటలు జ్ఞాపకం చేసుకో, వారిని ఏమన్నారో జ్ఞాపకం చేసుకో. మొన్న అన్నదిగా ఆమె, మొన్న ఆయన అన్నాడు కదా, మొన్న ఆమె ఏమందా నువ్వు జ్ఞాపకం ఉందా అని. సాతాను మనకేం చేస్తాడట? హర్ట్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ అదర్స్ హి విల్ మేక్ అస్ రిమెంబర్. ఆ మాటలు మాత్రమే సాతాను మనకి ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేస్తాడు. ఇతరులు మనల్ని బాధించిన మాటలు చూసావా, వారిని ఏమన్నారో జ్ఞాపకం ఉందా, నేను ఎంత అసహ్యంగా చూసారో జ్ఞాపకం ఉందా అని చెప్పి సాతాను మనం ఏం చేస్తాడు? ఇతరుల మాటలు అవన్నీ ఒక పాట లూప్లో పెడితే ఏమవుతుంది చెప్పండి? ఒక పాట లూప్లో పెడితే ఏమవుతుంది? లూప్లో పెట్టుకుని పాటలు వింటున్నారా? ఒకప్పుడు సినిమా పాటలు వినేవారేమో లూప్లో పెట్టుకుని. ఇప్పుడు లూప్లో పెట్టుకుని ఏ పాటలు వినాలి? దేవుని పాటలు వినాలి. లూప్ అంటే ఏంటి? ఒక పాట అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ పాట రిపీట్ అవుతూ ఉంటుంది. నేను రక్షించబడిన తర్వాత సేమ్ పాట రిపీట్ అవుతానే ఉంటుంది. అనేక సార్లు వింటూ ఉంటాను, ఇప్పటికీ వింటాను ఉంటాను. కారులో వచ్చినప్పుడు పాటలు వింటూ ఉంటాను, ఒంటరిగా పాటలు వింటూ ఉంటాను. నేను రాత్రికాల సమయంలో కూడా మనస్ఫూర్తిగా జయ జయ యేసు అనుకుంటూ ఆరాధిస్తూ వచ్చాను రూమ్లో. సో లూపు కొన్నిసార్లు సాతాను మనం ఈ లూపులు వేసుకుంటే వాడు ఏ లూపు వేస్తాడంటే ఇదిగో నువ్వు ఫెయిల్యూర్వి రాగల మరుస్తాడు. ఫెయిల్యూర్ పాప్ వేస్తాడు, రాక్ వేస్తాడు, తబలా వేస్తాడు. డిఫరెంట్ బీట్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అదే రాగం పాడిందే పాట పాసిపల్ల దాస అన్నట్టుగా సాతాను కూడా అటువంటి మనుషుడే అలా రిపీట్ చేస్తుంటాడు. ఏం రిపీట్ చేస్తున్నాడు? నువ్వు ఎందుకు పనికిరావు అంటాడు. దేవుడు ఏమంటాడు? యెషయా 43:4 చదువుతాం త్వరగా. యెషయా 43:4 త్వరగా చదవండి. నీవు నా దృష్టికి, అబ్బా ఎంత బాగుందండి మాట, నీవు నా దృష్టికి ఏమయ్యట? ఒకవేళ నీ కుటుంబ సభ్యుల దృష్టికి, బంధువుల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి, బిడ్డల దృష్టికి, లేకపోతే మనుషుల దృష్టికి ఒకవేళ నువ్వు గొప్పవాడు కాకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నీవు నా దృష్టికి ఏమేమట? గట్టి చదవండమ్మా. ప్రియుడవైనందునా నీవేమైతివి? గనుడవైతివి. మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంట? మనుషుల దృష్టిలో ఎలా ఉన్నాం? ఈరోజు చాలా మంది గిలగలాడిపోతూ ఉంటారు. మనుషుల దృష్టికి ఎలా ఉండాలి, వారు మనల్ని ఏమనుకుంటున్నారు, వీరు మనల్ని అరే అదంతా నీకెందుకు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి చూడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీవట దేవుని దృష్టి కట్ట ప్రియుడవు, ప్రియురాలవు, నీవు గనుడవు దేవుని దృష్టికి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక దేవుడు నీకు పట్ల కార్యాలు చేస్తానని చెప్పి అక్కడ మాట్లాడుతుంది. ఇంకా సాతాను మన జీవితంలో ఏం మాటలు మాట్లాడతారంటే ద్రోహము, మోసము. దేవుడు ఆ యొక్క సాతాను ఏం చేస్తారంటే మన జీవితాల్లో ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇగో వారు నీకు ద్రోహం చేశారు, వారు నిన్ను మోసం చేశారు, వారు నీకు కీడు చేశారు, వారు నిన్ను అవమానించారు, వారు నిన్ను బాధ పెట్టారు, వారు నీకు క్షమించుకో. అలాగే గుప్పెట్లో పెట్టుకో, ఆ బాధ అంతా అలా గుప్పెట్లో పెట్టుకో. అలా పట్టుకొని అలా బీపీ పెరిగిపోద్ది, షుగర్ పెరిగిపోద్ది, ఆ పెయిన్ అంతా, గ్రజ్జంతా అదంతా అలాగే బ్లడ్లో పెట్టుకో అంటాడు సాతాను. దేవుడు అంటాడు దేవుడు క్రీస్తు యందు మిమ్మల్ని క్షమించినట్లు ఎఫెసీ 4:32 ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయండి? క్షమించండి. సాతాను ఏమంటాడు? ఆ గ్రజ్జ అలాగే పెట్టుకో, క్షమించుకో. ఇంత మాట అంటాడా అని చెప్పి మనం ఏం చేస్తామంటే సాతాను ఏం చేస్తారంటే చెప్తాడు. మనుషులు వచ్చి చెప్తారు, ఎందుకు అప్పుడే మాట్లాడేస్తున్నావు, మొన్నే కదా అన్నాడు ఆయన, నీకు బుద్ధి లేదు, మరలా వాడితో మాట్లాడుతావు, మరలా ఆమెతో మాట్లాడతావు అని చెప్పి మనుషులు వచ్చి మనతో ఒకవేళ అలా మాట్లాడింపజేస్తారు. సో ఇక్కడ మాట్లాడడం అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనుకోకండి, ఆ మాట్లాడడం కాదు. సాధారణంగా మనుషులు ఆ యొక్క విభేదాల గొడవలు వచ్చినప్పుడు సాతాను అంటాడు క్షమించదు అంటాడు, అదే గ్రజ్జ పెట్టుకో అంటాడు. కానీ దేవుడు అంటాడు క్షమించే అంటాడు. ఈరోజు మరణ అనుభవాలు, మరణ పరిస్థితులు మనం ఆలోచిస్తున్నామా? పునరుత్థానం. సరే జరిగిందో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఒక కుటుంబంలో సమస్య వచ్చిందండి, జరిగిందో జరిగిపోయింది, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, కలహాలు వచ్చాయి, జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏం చేయబడాలి? పునరుద్ధానం చేయబడాలి. పునరుద్ధానం అంటే తిరిగి లేపబడాలి. అలాగే ఉంటా నేను 10 సంవత్సరాలను అలాగే ఉంటా, 20 సంవత్సరాలను అలాగే ఉంటానంటే అలాగుంటే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏం ప్రయోజనం?
ఎన్ని భాగాలు ఇస్తే ఏం ప్రయోజనం, ఎన్ని కానుకలు ఇస్తే ఏం ప్రయోజనం, ఎన్ని కొంటే దేవునికి ఏం ప్రయోజనం? నీవు దేవుని ఏమన్నాడు? ప్రభువా పరలోక ప్రార్థనలో మేము మా యొక్క రుణస్తును క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని ఏం చేయండి అంటే, దేవుడు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి? ఇతరులని క్షమించాలి. క్షమించాలని అందరూ బాగా చెప్తున్నారు, కానీ క్షమించడం చాలా కష్టం. ఎక్కడ క్షమించగలం చెప్పన? ప్రార్థనలో మాత్రమే. ఆ ప్రార్థనలో మాత్రమే మనం ఏం చేయగలం? ఇతరులని ఇంకెక్కడ క్షమించలేం. ప్రభువా క్షమిస్తున్నానని అని చెప్పి ఆ ప్రార్థన వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఇంకా సాతాను ఏమంటాడంటే, నీకు అది లేదు ఇది లేదు అంటాడంట. ఏమంటాడు? మొన్న సైకిల్ గుర్తు చేయడు. నీకు సైకిల్ ఉంది, పాపం వాళ్ళకి సైకిల్ కూడా లేదు, ఆ రమణాకి సైకిల్ కూడా లేదు అని చెప్పి అది చెప్పడు సాతాను. కృతజ్ఞత బుద్ధి పుట్టొచ్చాడు, అసూయ బుద్ధి, మత్సరపు బుద్ధి, నీకు ఏమి లేదు, ఆ జలసి, ఆ డిస్కంటెంట్మెంట్, సంతృప్తి లేని జీవితం, ఆ ఎన్వి, ఆ అసూయ, ఇది మాత్రమే మనకి సాతాను ఏం చేస్తాడంటే గుర్తు చేస్తూ ఉంటాడు. నీకు అది లేదు, నీకు కారు లేదు, చూసావా వాళ్ళకి కారు ఉంది, ఎందుకు నీ జీవితం ఎందుకు ఇన్ని చేసుకున్నావు, ఆయన చేసుకున్నావు అంటే చక్కగా కారులో తిరిగేవాడివి, తిరిగేదానివి అని చెప్పి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు సాతాను. మరి నీకున్న బైక్ ఎంతమందికి లేదో, నువ్వు నడుస్తున్నావు, ఆ కాళ్ళు కూడా ఎంతమందికి లేవో, నీకు కాళ్ళు లేవేమో, కనీసం బ్రతికి లేని వారు ఎంతమంది ఉన్నారు? బ్రతికి లేని వారు చాలామంది బ్రతికి లేని వారు ఉన్నారు. నువ్వు కనీసం కాళ్ళు లేనివాడిగా ఉన్నావు. కనీసం నీకు కాళ్ళు మనం చూసినప్పుడు నీకు కనీసం కాళ్ళని నడుస్తున్నావు, కాళ్ళు లేనివాడు కనీసం నడవలేకపోతున్నాడు. నీకు బైక్ ఉంది, కనీసం కొంతమందికి బైక్ లేదు, నడుస్తున్నారు. నీకు కారు ఉంది, కనీసం కొంతమందికి నీకు అది కూడా లేదు. నీకు ఉన్నదంతా ఏమవ్వాలి? సంతృప్తి పొందాలి. సాతాను అంటాడు నీకు ఏమి లేదు, అదే జ్ఞాపకం చేస్తాడు. దేవుడు అంటాడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 84 కీర్తన 11 వచనం. యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఏ మేలు చేయక, కారు రావాల్సిన సమయంలో ఏమొస్తుంది? నీ ఇంటికి కారు వస్తుంది. మీ బిడ్డకి సంబంధం రావాల్సిన విషయంలో నీకు కుటుంబానికి ఏమొస్తాడు? మంచి అల్లుడు వస్తాడు. నీకు కుటుంబానికి, నీ కుటుంబంలో నీ కుమారుడికి వివాహం చేసే సమయానికి మంచి కోడలు వస్తుంది. ఇప్పుడు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక, టైం వచ్చినప్పుడు అన్నీ అలాగొస్తాయి. కాకుల ద్వారా ఏలియా అని దేవుడు ఏం చేశాడట? పోషించి ఉన్నదాంతోనే కొంచెం నూనె ఉందా, కొంచెం నూనెతో ఉన్నదాంతో సంతృప్తి పడు. నీ ఫ్రెండో లేకపోతే నీ స్నేహితులు ఎవరొకరు ఏం వండించుకున్నావా, తినేసావా? లేదు ఇంకా వండుతున్నాను. ఇదిగో కొంచెం బిర్యానీ వండాను, కొంచెం కర్రీ ఉంది, పంపిస్తున్నాను బాబుతో అని చెప్పి నీకు పంపిస్తారు. తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నాకేమీ లేదని చెప్పి అనుకుంటున్నావు, కానీ నా జీవితంలో అనేక సార్లు అబ్బా ఈరోజు బిర్యానీ తింటే బాగుంది కదా అని చెప్పి ఆ రోజు ఏదో ఉల్లిపాయ పులుసు ఏదో వండుకుంటూ కూర్చుంటే, సోఫాలో కూర్చుంటే సడన్గా పాస్టర్ గారు ఉన్నారా, రండి ఎవరు, ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఏం చేస్తారంటే అక్కడ క్యారేజ్ పెడతారు. తీరా ఓపెన్ చేస్తే బిర్యానీ, చికెన్ బిర్యానీ, గారెలు, సేమియా, స్వీటు, ఉల్లిపాయ పులుసు పక్కన పడేసి ఏం చేస్తామంటే ఈ చికెన్ బిర్యానీ. దేవుడికి యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. నీ జీవితంలో నాకు ఇది లేదు అది లేదని చెప్పి బాధపడకు. అన్ని తెచ్చి నీ పాదాల దగ్గర దేవుడు పెడతాడు. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈరోజు సాతాను ఏం చెప్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు ఏం చెప్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలా? చెప్పండి త్వరగా. సాతాను చెప్పేవి జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు చెప్పేవి జ్ఞాపకం చేసుకోవాలా, మనుషులు చెప్పేవి జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని సేవకుడు చెప్తున్న వాక్యపు మాటలు జ్ఞాపకం చేసుకోవాలా? ఈరోజు ఏవి జ్ఞాపకం చేసుకుంటారు? మరేవి డైరీలేవి, కన్నులేవి? సరే మీ మైండ్లో జ్ఞాపకం చేసుకోండి, మీ మైండ్స్లో పెట్టుకోండి. మైండ్లో జ్ఞాపకం ఉంటే డైరీలో పెట్టుకుంటే తర్వాత చెరిగిపోతుంది, పడిపోతుంది, బుక్ పోతుంది. కానీ మైండ్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మాటలు ఎప్పుడు మనకి జ్ఞాపకం ఉంటే. సాతాను అంటాడట ఇంకా పాత పేర్లు పెడతాడట, ఓల్డ్ లేబుల్స్. అంటే ఒక పేపర్లో నీ బతుకింతే అని రాసి దాన్ని ఆ బోర్డు మీద అలా పిన్నుతో పెడతాడంట సాతాను. మన పాత గుర్తింపు అదే తీసుకొస్తాడంట సాతాను. నువ్వు ఎప్పుడు ఇదే, నువ్వు మారవు అంటాడట సాతాను. కానీ దేవుడు అంటాడట 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని వలన అయినవి. 18వ వచనం మొదటి 2 పదాలు. ఎవడైనను క్రీస్తునందు యెడల వాడు ఏ సృష్టి అట? నూతన సృష్టి. కాబట్టి ఇంకా పేపర్ వేసి నీ జీవితం ఇంకా పేపర్ మీద రాసి ఒక పిన్ను గుచ్చి ఒక బోర్డుకి తగిలించడానికి, పాత గుర్తింపు, పాత పేర్లు నీకు పెట్టడానికి క్రీస్తు రక్తము, క్రీస్తు బలియాగం ఏమాత్రం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు ఏ సృష్టి అంట? నూతన సృష్టి. ఈరోజు నీ పాత గుర్తింపులు, నీ పాత పేర్లు సాతాను ఒకవేళ నీకు జ్ఞాపకం చేస్తున్నాడా? ఈరోజు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? అదే మేము ఇందాల నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం. కొన్నిసార్లు మన అనారోగ్యమే జ్ఞాపకం చేస్తారు. చూసావు ఈ అనారోగ్యం పోవట్లేదు, ఈ పరిస్థితులు పోవట్లేదని చెప్పి ఆ అనారోగ్యాన్ని సాతాను జ్ఞాపకం చేస్తారు. ఆర్థికంగా నష్టపడిన పరిస్థితులే సాతాను జ్ఞాపకం చేస్తాడు. కానీ దేవుడు ఇక ఉదయకాల సమయంలో అంటున్నాడు, ఆ ఖాళీ సమాధి చూడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? 1,00,000 రూపాయలు టికెట్ పెట్టుకుని ఒక్కొక్కరు వెళ్దామా?
అందరూ వెళ్ళాలంటే 30-40 లక్షలు అవుతుంది మనందరం వెళ్ళాలంటే. ఆ ఖాళీ సమాధిని చూడు. డైరెక్ట్గా వెళ్ళి చూడకపోయినా పర్లేదు, నీ ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఐస్ ఓపెన్ చేసి చూడు. ఆ ఖాళీ సమాధి చూడు. ఆ ఖాళీ సమాధిలో చుట్టబడి ఉన్న ఆ యొక్క వస్త్రములు, దొర్లింపబడిన రాయి, తొలగింపబడిన ముద్ర, ఆ ఖాళీ సమాధిలో ఉన్న ఆ యొక్క దేవదూతలు, ఆ మహిమ, ఆ పునరుద్ధాన అనుభవం, ఆ పునరుద్ధాన స్థితిని నువ్వు చూడు. పతనమైపోయిన నీ జీవితం, పనికిరాని నీ జీవితం, ఎడ్యుకేషన్లో, జాబ్లో, బిజినెస్లో, ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైతే పతనమైపోయావో ఖాళీ సమాధిని చూడు. ఆ ఖాళీ సమాధిలో పునరుద్ధారణని యేసుక్రీస్తు మరలా ఏమేడు చెప్పండి, మరణాన్ని గెలిచి, మరణపు మెడలో వంచి, మరణాన్ని శాసించి, మరణపు ముళ్ళు విరచి, మరణాన్నే ఓడించి, మరణానికే మరణాన్ని కలుగజేసి, మరణించి గెలిచి, మరణాన్ని ఓడించి తిరిగి ఏమేడట, మరలా 3వ దినమున తిరిగి లేచాడు. నీ యొక్క జీవితం కూడా పడిపోయిన పరిస్థితులు ఆయన ఏం చేస్తాడంటే తిరిగి లేపుతాడు. నేను తిరిగి లేస్తానయ్యా అని చెప్పి ఆనాడు శిష్యులకి 6 సార్లు చెప్పాడట సువార్తల్లో యేసుప్రభువారు. ఎన్నిసార్లు? డూప్లికేట్స్ మనం రిమూవ్ చేస్తే, అంటే చాలాసార్లు ఒకటే మాట 2-3 సార్లు రిపీట్ అయింది, అది డిలీట్ చేస్తే మనం యూనిక్గా తీసుకుంటే కరెక్ట్గా 6 సార్లు యేసుప్రభువారు నేను తిరిగి లేస్తాను అని చెప్పి యేసుప్రభువారు చెప్పారు. కాబట్టి శిష్యులు ఏ మాట జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన తిరిగి లేస్తాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి తప్ప, ఆయన మరణం అయిపోయాడు, ఆయన బలియాగం అయిపోయాడు, ఇదిగో మమ్మల్ని విమోచిస్తాడని మేము ఎన్నో కలలు కన్నాం అని ఈ మాటలన్నీ వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నీ పడిపోయిన పరిస్థితులు దేవుడు తిరిగి లేపుతాడని జ్ఞాపకం చేసుకో. కీర్తన 113వ అధ్యాయం మనం చూస్తే ఒక అద్భుతమైన మాట అక్కడ మనకు కనిపిస్తుంది. కీర్తన 113వ అధ్యాయము మనం చూస్తే 7వ వచనము, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి. ఈరోజు నీ పరిస్థితి, ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ స్నేహితుడా, ఈరోజు నీ పరిస్థితి దరిద్రులుగా నీ పరిస్థితి ఏమో. నేల నుండి ఆయన ఏం చేస్తారట, దరిద్రులను, అబ్బాయి ఎంత బాగుంది మాట, నాతో పాటు చెప్తారా? ఆయన నేల నుండి దరిద్రులను, గట్టిగా చెప్దామండి, లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. పైకెత్తి ఏం చేస్తాడు? కింద పడేస్తాడా? మనుషులు అదే చేస్తారు. పైకెత్తి ఏం చేస్తారు? పైకెత్తి ఏం చేస్తారు చెప్పండి? దవ్వుకొని కింద పడేస్తారు. దేవుడు అలా కాదు. పైకెత్తి ఏం చేస్తాడట? 7వ వచనం చదువు. ఇప్పుడు పైకెత్తి ఏం చేస్తాడు? 7వ వచనం, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని ఏం చేస్తాడట? కూర్చుండబెడతాడు. ఒక ఉన్నత స్థితిలో కూర్చుండబెడతాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా 9వ వచనంలో, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల, అంటే నిర్జీవమైన శూన్యమైన జీవితాన్ని ఆయన జీవముతో, సమస్త కార్యములతో ఆయన నింపుతాడని చెప్పి అక్కడ సెలవిస్తా ఉన్నాడు. దేవుడు సముద్రం చేసినప్పుడు సముద్రంలో చేపలు, మత్స్యములు మొదట ఏమి లేవట, కలుగును గాక అన్నాడంట. అంతే. చేపలు ఉన్నాయా లేవా? ఈరోజు ఎంతమంది చేపలు తిన్నారు ఈ వారంలో? ఎప్పుడు చేశాడు దేవుడు? ఇంకా ఎప్పుడు వరకు తింటున్నాం మనం? ఇంకెన్ని సంవత్సరాలను తరిగినా, ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగవు. అంటే దేవుడు శూన్యములని సముద్రంలో చేపలు ఒక్క మాట పలకగానే ఎన్ని చేపలు అంటే లెక్కలేదు. రోజు నువ్వు చేపలు తిన్నా, మోషన్స్ పట్టుకున్నంత వరకు చేపలు తిన్నా, ఈ చేపలు సముద్రంలో తరిగిపోతాయా? తరగవు. ఆయన ఒక్క మాట చెప్పాడంటే శూన్యం ఏమవుతుందో చెప్పండి, సృష్టిగా మార్చబడి. ఈరోజు ఒక ప్రశ్న, నీకు పునరుద్ధానం జ్ఞాపకం ఉంటుందా? మరణం జ్ఞాపకం ఉంటుందా? పడిపోయిన నీ జీవితమే జ్ఞాపకం ఉంటుందా? తిరిగి నీ జీవితాన్ని కట్టగలడు అనే వాస్తవం నీకు జ్ఞాపకం ఉంటుందా? ఈరోజు ఏమి నీకు జ్ఞాపకం ఉంటుంది? ఏది మనకు జ్ఞాపకం ఉండాలి? మరణమా, పునరుద్ధానమా? చెప్పండి త్వరగా. మరణం జ్ఞాపకం ఉండాలా? పునరుద్ధానం జ్ఞాపకం ఉండాలా? పునరుద్ధానం మనకు జ్ఞాపకం ఉండాలి. ఇంకొక ప్రశ్న, ఆనాడు పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి పునరుద్ధానం జ్ఞాపకం ఉంది. జ్ఞాపకం ఉంటే సరిపోద్దా? వంట వండాలని జ్ఞాపకం ఉంటే సరిపోద్దా? ఏం చేయాలి? లేచి వండాలి. అమ్మా వండేవా? జ్ఞాపకం ఉందండి. 12 అయింది. అమ్మ వండేవా? భర్త వచ్చాడు, అమ్మ వండేవా? కొంతమంది భర్తలు భార్యలు అమ్మ అంటారు కదా. అమ్మ వండేవా అంటే జ్ఞాపకం ఉంది. 1 గంట అయింది, అమ్మ వండేవా? జ్ఞాపకం ఉంది. 2 అయింది, అమ్మ వండేవా? జ్ఞాపకం ఉంది. 3 అయింది, అమ్మ వండేవా? జ్ఞాపకం ఉంది. ఏం జ్ఞాపకం ఉందని చెప్పి ఏం చేస్తాడు? గిన్నె తెచ్చి నెత్తి మీద ఒకటేస్తాడు. జ్ఞాపకం ఉంది అంటే సరిపోద్దా? ఏం చేయాలి? వచ్చి నిలబడి ఏం చేయాలి? వంట చేయాలి. జ్ఞాపకం ఉంటే సరిపోదు. ఆ పునరుద్ధానంపై ఆయన తిరిగి లేపుతాడని జ్ఞాపకం ఉంటే సరిపోదు, విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఆనాడు పరిసయ్యులకు జ్ఞాపకం ఉంది కానీ విశ్వాసం లేదు. శిష్యులకు అసలు జ్ఞాపకమే లేదు, ఇంకా విశ్వాసం ఎక్కడ ఉంటుంది? ముందు జ్ఞాపకం ఉండాలి, తర్వాత ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసం. ఎలా వస్తుంది విశ్వాసము? వినుట వలన. ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు వాక్యం వింటుంటే ఎంతమందికి విశ్వాసం వస్తుంది? రావట్లేదు. విశ్వాసం వస్తుంది. వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసం. ఆయన స్వరాన్ని వింటున్నప్పుడు, నీవు ఒంటరిగా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. ఒంటరిగా మరియా నాడు సమాధి దగ్గర ఉన్నప్పుడు మరియా అని యేసుప్రభువు ఏం చేస్తారట? మరియను
పిలిచాడట. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఎన్కౌంటర్లో మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరాన్ని ఏం చేస్తుంది? గుర్తుపట్టింది. నువ్వు ఒంటరిగా దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒంటరిగా వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ యొక్క జీవితంలో పునరుద్ధానం, తిరిగి మన జీవితం కట్టబడుతుంది అనే విషయం, తిరిగి నాకు ఆరోగ్యం, తిరిగి నాకు జీవితంలో పునర్వైభవం కలుగుతుందనే విశ్వాసము ఆ ఒంటరి సమయంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థిస్తున్నప్పుడు, ఒంటరిగా వాక్యం చదువుతున్నప్పుడు. ఇంకా ఎప్పుడు విశ్వాసం కలుగుతుందంటే మనకి జీవితంలో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు. మూడోదిగా ఎప్పుడు దొరుకుతుందంటే సహవాసం ఈ విధంగా కూడుకుంటున్నప్పుడు. ఎక్కడో కూర్చుంటే ఈ విశ్వాసం రాదు. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని గోర్లు గిల్లుకుంటే విశ్వాసం రాదు. ఇక్కడ కూర్చొని ప్రభు వాక్యాన్ని విని సహవాసం ద్వారా ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఉంటే, ప్రభు సహవాసంగా సంఘబిడ్డలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఒకరి బాధలు, ఒకరు ఇబ్బందులు, ఒకరి మంచి, ఒకరి చెడు తెలుసుకుంటున్నప్పుడు, ఒకరినొకరు చక్కగా పరామర్శించుకొని పలకరించుకొని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు, అప్పుడు మనకి హృదయాలకి నెమ్మది, అప్పుడు మన హృదయాలకి పునరుద్ధాన అనుభవం దొరుకుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక తెల్లట తన కుమారుణ్ణి పోగొట్టుకుందట ఒక భయంకరమైన ప్రమాదంలో. ఒక తల్లి, ఆ తల్లి భయంకరమైన యాక్సిడెంట్లో తన కుమారుని పోగొట్టుకుంది. తన హృదయం పగిలిపోయింది. ఆధ్యాత్మికంగా ఇంకా ఎందుకు ఈ భక్తి అనుకుంది. దేవునితో కూడా కోపగించుకుంది. చర్చికి వెళ్ళడం మానేసింది. చాలా నెలల తర్వాత ఒక దినమున ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు చెప్పనా? జస్ట్ ఒక 10 సంవత్సరాల అబ్బాయి. మొన్న రీసెంట్గా ప్రక్కింటి వారు చెప్తున్నారు, వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్ ఒక 6th క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి 5th ఫ్లోర్ నుంచి పడిపోయాడట. స్పాట్లో చచ్చిపోయాడు. స్పాట్లో. ఎంత బాధ ఉంటుందండి. 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు చనిపోతే ఏదో బాధ పోతుంది గుండెల్లో. అది కూడా పోతుంది త్వరగా. కళ్ళ ముందు పెరిగి, కళ్ళ ముందు ఎదిగి ఎన్నో సాధించాల్సిన బిడ్డ మేడ మీద నుంచి ప్రమాదవశాత్తు ఆడుకుని ఏం చేశారట, ఒక బిడ్డ 5th ఫ్లోర్ నుంచి పడిపోగానే కాళ్ళు చేతులు సపరేట్ అయిపోయి చచ్చిపోయాడు స్పాట్లో. ఏడుస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు అటువంటి మనం విన్నప్పుడు మన హృదయంలో కృతజ్ఞత రావాలి. ప్రభువుని ఆరాధించాలి. ఈరోజు ఆరాధన మనం బ్రతుకున్నామంటే అయిన కృప. ఈరోజు గుడ్ ఫ్రైడే ఆరాధనకి వెళ్ళాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన వెళ్ళాలి. కృతజ్ఞత మనలో రావాలి. మనం బ్రతికున్నామంటే కేవలమైన కృప. సరే, ఎగ్జాంపుల్ మనం వింటే ఆ యొక్క తల్లి తన కుమారుని పోగొట్టుకుంది. అయితే ఒక దినం చాలా నెలల తర్వాత ఆ అబ్బాయికి ఒక సండే స్కూల్ బుక్ ఉందట. ఆ సండే స్కూల్ బుక్లో ఆ చిన్న బిడ్డ ఒక డ్రాయింగ్ గీసాడట. ఆ డ్రాయింగ్ గీసి యేసుక్రీస్తు ప్రభువారు బొమ్మ, ఆయన సమాధి బొమ్మ, ఆయన మరణము, చనిపోయిన బొమ్మ, ఆయన సమాధి నుంచి తిరిగి లేచినట్లుగా అలాగ పెయింట్ వేసి అక్కడ కింద ఒక మాట రాశాడంట. ఏమని మాట రాశాడంటే, జీసస్ లవ్స్ మీ. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ డైడ్ ఫర్ మీ. ఆయన కోసం మరణించాడు. ఆయన ఈ రోజ్ అగైన్, ఆయన తిరిగి లేచాడు. అండ్ ఆఫ్టర్ మై డెత్ ఈవెన్ ఐ విల్ రైజ్ విత్ హిమ్ సమ్డే. నేను కూడా నా మరణం తర్వాత, ఎప్పుడైతే మరణిస్తానో అప్పుడు నేను కూడా నా మరణం తర్వాత ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా ఏమవుతాను, తిరిగి లేస్తానని చెప్పి ఆ డ్రాయింగ్ బుక్లో రాసుకున్నాడట. తల్లికి కళ్ళలోంచి నీళ్లు అలా కిందకి టకటకటక మనం రాలిపోతున్నాయి, కిందకి జల దారులు కారిపోతున్నాయి. అప్పుడు అర్థమైంది ఆమెకు, తన టీయర్స్ ఫ్లడ్ హైస్, ఆమె కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేసాయి. ఆమె ఏదైతే మర్చిపోయిందో జ్ఞాపకం చేసుకుంది. ఏం మర్చిపోయిందో చెప్పండి మీరు? ఆ పునరుద్ధాన నిరీక్షణ మర్చిపోయింది. మరలా మనం తిరిగి లేస్తాం, మరలా నా కుమారుని నేను చూస్తాను. అందుకే క్రీస్తు యేసు ప్రభులోనే మనకి నిరీక్షణ ఉంది. మరలా నా కుమారుని చూస్తాను, నా కుమారుడే రాశాడు ఆ యొక్క డ్రాయింగ్ బుక్లు అని చెప్పి ధైర్యం తెచ్చుకొని మరలా ఆమె ఏం చేస్తుందంటే అప్పటి నుంచి తన విశ్వాసాన్ని మరలా గట్టిగా పట్టుకొని ఆమె కుమారుని మరలా తిరిగి పొందుకోలేకపోయినప్పటికీ ఈ భూలోకంలో, పరలోకంలో తిరిగి చూస్తానని నిరీక్షణ కలిగి మరలా తన ఆత్మను ఉజ్జీవింపజేసుకొని ఏం చేస్తుందంటే ఒక కొత్త ప్రణాళికతో, కొత్త ఉద్యమంతో మరలా దేవుని సన్నిధికి వెళ్ళి తన సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పి తన సాక్ష్యం అనేకలు ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది. ఈరోజు నీకున్న పరిస్థితులు ఆమెకున్న పరిస్థితులతో పోలిస్తే ఎంత? ఈరోజు నీకున్న పరిస్థితులు బట్టి చిదిగిపోతున్నావా? ఈరోజు నీకున్న పరిస్థితులు బట్టి ఇబ్బంది పడుతున్నావా? పునరుద్ధానం ఉందని జ్ఞాపకం చేసుకుంటావా? పునరుద్ధానంపై విశ్వాసం ఉంచుతావా? ఈరోజు 2 ప్రశ్నలు అడిగాను మిమ్మల్ని. పునరుద్ధానం నీకు జ్ఞాపకం ఉందా? రెండోది, పునరుద్ధానంపై నీకు విశ్వాసం ఉందా? ప్రభు చిత్తమైతే ఈ సిరీస్ని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? అలాగా లేచి నిలబడతారా? ఎవరు చైర్స్ ఏం తీయద్దు. అలా జస్ట్ నేను లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అలా లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒక్క మాట దేవునితో చెప్తారా? విల్ యూ సే వన్ వర్డ్? ఒక మాట దేవునితో చెప్తారా? అయ్యా, నా జీవితం పడిపోయిన జీవితంగా ఉందయ్యా, నిజమేనయ్యా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయ్యా. అవునయ్యా, పునరుద్ధానం అనుభవం నా జీవితంలో లేదయ్యా, పునరుద్ధాన అనుభవాలు లేవయ్యా. ఎక్కడ చూసినా పడిపోయిన పరిస్థితులే, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ప్రభా, అన్ని విషయాల్లో ప్రభా పడిపోయిన పరిస్థితులే నా జీవితంలో ఎక్కడ చూసినా తలెత్తుతున్నాయ్యా. నువ్వు పునరుద్ధానము, జీవము నీవే అని ఎరిగి ఈరోజు నీ పాదాలు తప్ప మరొక దిక్కు లేదని ఎరిగి ఎంతసేపు నా పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను, కానీ
నువ్వు పునరుద్ధానము చేసే పునరుద్ధానుడు అని, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన మహాగుణుడు అని, మరణపు మెడలు వంచిన మహాదేవుడు అని, మరణపు ముళ్ళు విరిచిన మహాగుణుడు అని ఈ యొక్క దినమున నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. ఎస్ లార్డ్, నా జీవితంలో నా పరిస్థితులు పునరుద్ధరించయ్యా. తిరిగి నా జీవితంలో తిరిగి కోల్పోయిన పడిపోయిన పరిస్థితులు తిరిగి పైకి లేవనెత్తయ్యా. ఈ పునరుద్ధాన దినము సందర్భంగా నన్ను బలపరచయ్యా అని చెప్పి ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో ఒకసారి మీ హస్తాల దేవునికి చూపిస్తారా? ఒకసారి మీ హస్తాల దేవునికి చూపిస్తారా? నీ జీవితం పడిపోయిందా? జాబ్ విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, సబ్జెక్ట్స్ విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్యం విషయంలో, అంతస్తు విషయంలో, నీకు జీవితంలో అనేక విషయాల్లో, భక్తి విషయంలో మాటి మాటికి పాపంలో పడిపోతూ అయ్యో అపరాధ భావం నన్ను ఇబ్బంది పెడుతుంది, ఈ అపరాధ భావం నేను భరించలేకపోతున్నానని చెప్పి పదే పదే ఆ మరణ పరిస్థితులు, ఆ మరణ స్థితిగతులు జ్ఞాపకం చేసుకున్నావా? ఈరోజు పునరుద్ధానుడు ఉన్నాడు, ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడని విశ్వాసం నీకుంటే ఒక్క నిమిషం దేవుని యొక్క సందులో ప్రార్థన చేయి. నీ హస్తాన్ని దేవునికి చూపించు. నీ హస్తానికి దేవునికి చూపిస్తూ ఒక్కసారి ప్రార్థన చేయి. దేవా, నా జీవితాన్ని పునరుద్ధరించయ్యా. ఇదిగో అస్తమానం పాపంలో పడుతున్నాను, పునరుద్ధరించు. ఇదిగో నా జీవితంలో ఆర్థిక పరిస్థితుల కోసం అస్తమానం చింతిస్తున్నాను, ఆ విషయాల్లో పునరుద్ధరించు. ఇదిగో నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేక సార్లు భక్తిలో దిగజారిపోతున్నాను, నన్ను పునరుద్ధరించు. ఇదిగో నా యొక్క జీవితంలో అనేక సార్లు ఆరోగ్యం లేదని ప్రభు నిరుత్సాహపడుతున్నాను, ఆ యొక్క విషయంలో నన్ను పునరుద్ధరించు. అనేక మార్లు చెడు సహవాసాలు, చెడు స్నేహాలు బారిన పడుతున్నాను, ఆ విషయంలో నన్ను పునరుద్ధరించు. ఆయన పడిపోయిన నా జీవితాన్ని తిరిగి కట్టయ్యా, పడిపోయిన నా కుటుంబాన్ని తిరిగి కట్టయ్యా. ఇదిగో నా ప్రియులైన వారు నన్ను విడిచి వెళ్ళిపోయారు, నాతో కూడా లేరు. ఈరోజు ఈ పండుగ సందర్భంగా నాతో కూడా ఉంటే ఎంత బాగుందో, నా ప్రియులు నాతో కూడా లేరు అని చెప్పి నువ్వు చింతిస్తున్నావేమో. ఆయన పునరుద్ధానం ఉందని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఏక దినమున దేవుడు నీతో మాట్లాడుతుండగా, అయ్యా నీ పునరుద్ధాన జీవం నా కుటుంబంలో ఇవ్వయ్యా, నీ పునరుద్ధాన బలం నా కుటుంబంలో ఏక దినం ఇవ్వయ్యా. అయ్యా నన్ను బలపరచయ్యా, అయ్యా నాకు సహాయం చేయయ్యా, అయ్యా నీ కృప నాకు అనుగ్రహించయ్యా అని చెప్పి ప్రభు ఏక సందులో ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామండి. యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు ఎవరు కళ్ళు తెరచూడదయ్యా, నాకు పునరుద్ధాన అనుభవం గురించి మనం ప్రార్థన చేద్దాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కొద్ది కాలంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆన్ దిస్ రిజరక్షన్ డే, ప్లీజ్ రిజరెక్ట్ యువర్ పీపుల్ ఫ్రమ్ దేర్ ప్రాబ్లమ్స్, ఫ్రమ్ దేర్ సిచ్యువేషన్స్, ఇన్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే ఆర్, ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ దే ఆర్. ఐ డు నాట్ నో ఓ లార్డ్, బట్ యూ నో ఇట్ లార్డ్. దేవా, నాకు వారు ఏ పరిస్థితులు కూడా వెళ్తున్నారో నాకు తెలియదు కానీ దేవా, నీకు సమస్తం ఎరిగిన వాడవయ్యా. మరణకరమైన పరిస్థితుల్ని, మరణమైపోయిన జీవితాన్ని, శిథిలమైపోయిన బ్రతుకును, ఎండిపోయిన జీవితాన్ని, మారాగా మారిపోయిన నయోమి జీవితాన్ని మధురంగా మార్చిన వాడు. ఈ యొక్క దినమున్న ప్రభా, పునరుద్ధాన అనుభవం లేక, ఆయన తిరిగి కట్టబడే జీవితం లేక, తిరిగి పైకి లేవనెత్తబడే జీవితం లేక ఎంతమంది అయితే ప్రభా దేవా ఆయన వేదనతో ఉన్నారో, ఇంకా నా జీవితం ఎందుకు, చనిపోతే బాగును, ఇంకా ఈ బ్రతుకు ఎందుకు, నా యొక్క జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు అని చెప్పి ఎవరైతే నిరుత్సాహం గుండా వెళ్తున్నారు ప్రభా, వారిని నజరేయుడైన యేసు క్రీస్తు దేవా, నా క్రీస్తు యేసు ప్రభువా, నా యేసు రక్షకుడా, నేను నామములో ప్రార్థిస్తున్నాను ప్రభా. వారిని ప్రభా దేవా పైకి లేవనెత్తండి అయ్యా. ప్రతి యవనస్తుని పైకి లేవనెత్తండి అయ్యా. జగట్టగల దొంగ భూమి నుంచి పైకి లేవనెత్తండి అయ్యా. పాప స్నేహాల నుంచి పైకి లేవనెత్తండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల నుంచి పైకి లేవనెత్తండి అయ్యా. సమస్యల వలయాల నుంచి పైకి లేవనెత్తండి అయ్యా. నువ్వు ఫెయిల్యూర్వి, నీ జీవితంలో నువ్వు ఏది చేయలేవు, నీకు ఏది చేత కాదు అని చెప్పి అటువంటి ఆలోచన నుంచి పైకి లేవనెత్తండి అయ్యా. ఇదిగో నీవు నాకు ప్రియుడువు, నా దృష్టిలో నువ్వు గనుడువు అనే మాటను జ్ఞాపకం చేయించండి అయ్యా. దేవుని కృపను అనుగ్రహించండి. గత పాపాలు, గత లోపాలు, గత ఫెయిల్యూర్ జీవితాలు, గత పరిస్థితులు సాతాను మాకు జ్ఞాపకం చేస్తాడు. అయితే మేము పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలయ్యా. పునరుద్ధానము ఉందని విశ్వాసం ఉంచాలయ్యా. అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ఇక నేను ఉదయకాల సమయంలో ప్రార్థిస్తాను. ఎంతమంది అయితే విధంగా ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో పునరుద్ధాన అనుభవం ఇచ్చి మీరు మేలు చేసి రక్షించి కృప చూపి వారిని పైకి లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.